జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కానీ ఓవరాల్ పిక్చర్ చూస్తే మనం చూస్తే ఎప్పుడు చెప్తాం, మన నార్త్లో కంప్లీట్లీ బీజేపీ మ్యాక్సిమైజ్ అయిపోయింది. దీన్ని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేద్దాం సాయి గారు. యాక్చువల్లీ నేషనల్ లెవెల్ చూడాల్సింది 100 సీట్లు, 240 సీట్లు, 200 సీట్లు, 540. దీంట్లో 100 సీట్లు బీజేపీ ఒకసారి ఎప్పుడో గెలిచింది. 100లో 3-4 సీట్లే గెలిచింది. అప్పుడు మీకు తెలిసి ఏ రీజన్ గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఐమ్ టాకింగ్ ఆఫ్ సౌత్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ బేసికలీ, నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. మన దేశంలోనే ఉన్నాం, మన కటింగ్ సౌత్ లేదు ఇక్కడ. ఇక్కడ కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుందాం. తర్వాత ఇక్కడున్న 100 సీట్లలో బీజేపీ ఇప్పుడు తెలంగాణలో 4 సీట్లు, కర్ణాటకలో గెలుస్తున్నారు. కానీ మెజారిటీ ఆల్మోస్ట్ అబౌట్ 80 సీట్స్ బీజేపీ ఎప్పుడు గెలవలేదు. తమిళనాడులో ఒకసారి కన్యాకుమారి, ఒకసారి కోయంబత్తూరు ఇట్లా గెలిచారు. కానీ కేరళలో ఇప్పుడు దాకా ఒక లోక్సభ సీట్ కూడా గెలవలేదు బీజేపీ. సో ది ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బీన్ ఓన్లీ ఇన్ 2 స్టేట్స్, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణ ఇప్పుడు 4 నుంచి 6కి వెళ్తుందా, 6 నుంచి 8కి వెళ్తుందా మనం చూడాల్సింది. మనం అనాలిసిస్ చేసినప్పుడు తెలంగాణ అనాలిసిస్ చేసిన విల్ డూ అ డీప్ డైవ్ ఇన్ టు దాట్ అనమాట. కానీ మీరు అడిగిన ప్రశ్నకి వేర్ విల్ బీజేపీ గెట్ ద ఎక్స్ట్రా సీట్స్, నెక్స్ట్ కాంపోనెంట్ 100 అయిపోయిందా, నెక్స్ట్ కాంపోనెంట్ 240 సీట్లు. ఈ 240 సీట్లో బీజేపీ 3 సార్లు గెలుచుకున్నారు. సో బీజేపీది సేఫ్టీ నెట్ అది. ఎప్పుడు మనం అంటాం కదా బీజేపీ 272 ఎట్లయినా వచ్చేస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 240 సీట్లు. ఓడిపోయే ప్రసక్తే లేదు. ఈ 240 సీట్లు బీజేపీకి వస్తుంది 100%. అట్లా ఉన్నప్పుడు ఎంత కావాలని, ఇంకా మెజారిటీ 30 సీట్లు కావాలి, ఇంకా 200 సీట్లు మిగిలిపోయినాయి. అక్కడ బీజేపీ 1 సారో 2 సార్లు గెలిచారు. సో ఇఫ్ దే ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, అక్కడ మీరు అడిగిన ప్రశ్నకి మోదీ గారు చెప్పిన ఫిగర్, ఆ మ్యాజిక్ ఫిగర్కి వస్తుంది. అది 370, అంటే 240 ప్లస్ 130, 370. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఓవర్ నెక్స్ట్ మన ఒక్కొక్క స్టేట్ అనలైజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు వీ విల్ గెట్ ఇన్ టు దిస్. ఆ సీట్లు ఎక్కడుంది, ఏ స్టేట్ నుంచి బీజేపీ 240 వస్తుంది, బీజేపీకి 240 సీట్లు ఎక్కడున్నాయి, ఈ 100 సీట్లు ఎక్కడున్నాయి. దానికోసం సౌత్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోదీ గారు. సేలంలో రోడ్ షో చేశారు, పాలక్కాడ్లో రోడ్ షో చేశారు. ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌత్. ఇప్పుడు దాకా అంత కాన్సన్ట్రేషన్ సౌత్లో ఎప్పుడు చేయలేదు సాయి గారు, ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్కి వస్తున్నారు, రోడ్ షో చేస్తున్నారు, కర్ణాటకకి వెళ్ళి రోడ్ షోలు చేస్తున్నారు, కేరళలో రోడ్ షో చేస్తున్నారు. సో హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌత్ బికాజ్ హీ నోస్ 240 అక్కడ పైన కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, మ్యాక్సిమం వచ్చేస్తుంది అక్కడ. ఇంకా 200 సీట్ల ఇంప్రూవ్ చేయాల్సిన పర్ఫార్మెన్స్లో అలయన్స్ సీట్స్. దాన్ని అది మహారాష్ట్ర ఉండొచ్చు, బీహార్ ఉండొచ్చు, ఒకవైపు అస్సాం ఉండొచ్చు, బీజేడీ వైపు ఇక్కడ ఒరిస్సా ఉండొచ్చు. దానికోసం చూడండి అందరినీ టైప్ చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి, బిజు దంతాల నుంచి అందరినీ చిన్న చిన్న పార్టీలు కూడా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బీజేపీ. ఎందుకంటే టు రీచ్ దట్ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 400 దే విల్ హావ్ టు డూ ఆల్ దిస్. 400 చేరుకుంటారా లేదని ఇంకో మాట. కానీ 100 ప్లస్ 240 ప్లస్ 200, దీంట్లో 440 సీట్స్, 240 ప్లస్ 200లో బీజేపీకి గెలవాల్సింది మినిమం. దే హ్యావ్ టు విన్ ఇన్ ద 200 సీట్స్. లాస్ట్ బ్లాక్లో 100 సీట్లైనా గెలవాలి సాయి గారు. 100-120 గెలిస్తే దే విల్ రీచ్ ద మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 370. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.